ఎవరు చిన్న సాయం చేసినా కూడా ఏం చేస్తాం? థ్యాంక్స్ అంటాం. కానీ చెప్పాల్సిన వాడికి చెప్పలేకపోతున్నాం. ఒక మనిషి ₹1 మనకి ఇచ్చాడంటే థ్యాంక్స్ అంటాం. ఒక మనిషి ఒక ముద్ద అన్నం పెట్టాడంటే థ్యాంక్స్ అంటాం. ఒక మనిషి ఒక మాట సహాయం చేశాడంటే థ్యాంక్స్ అంటాం. ఒక మనిషి మనకి ఏదైనా ఆపదలో ఆదుకుంటే థ్యాంక్స్ అని చెప్తాం. కానీ ప్రాణముతో నిలవబెట్టినటువంటి దేవునికి ఏనాడైనా చెప్పామా? ఆలోచన చేయండి. దేవునికి చెల్లించాల్సిన కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించక మానవునికి చెల్లించడానికి ప్రయత్నం చేస్తారు. గుర్తుంచుకోండి ఈ విషయంలో. దేవుని వైపు నువ్వు చూస్తే దేవునికి థ్యాంక్స్ చెప్తావు, నరుల వైపు నువ్వు చూస్తే మనుషులకు థ్యాంక్స్ చెప్తావు. మనుషులకి థ్యాంక్స్ చెప్పడం తప్పని నేను అన్ను, కానీ ప్రాణముతో మనల్ని ఉంచి మన జీవితాలలో అనేక మహిమ కలిగిన కార్యాలు చేసినటువంటి ఆ దేవునికి మనం ఏం చేయాలి అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారముగా ఉండాలి.